హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం వచ్చేసి పండు మిర్చి పచ్చడి ఎలా పెట్టుకోవాలనేసి ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు ఫస్ట్ టైమే చేశానండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది అసలు. నేను ఎలా చేసుకున్నాను అనేసి ప్రాసెస్లో వెళ్ళిపోదాం అండి. ఫస్ట్ అయితే ఒక కేజీ పండు మిర్చి కొనండి. కేజీ 50 రూపీస్ మా సైడ్ అయితే. మీ సైడ్ ఎంత ఉందో చెప్పండి. 50 రూపీస్ అవి. అంటే తొడియాలు తీయకుండానే నీట్గా కడిగేసానండి. మనకి ఒక నెల ఉండాలి కాబట్టి పచ్చడి చెడిపోకుండా ముందే తొడియాలు తీయకుండా నీట్గా కడుక్కోవాలండి. తొడియాలు తీసి కడుక్కుంటే దాంట్లోకి వాటర్ వెళ్ళిపోయి మళ్ళీ పచ్చడి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తొడియాలు తీయకుండా నీట్గా కడుక్కొని తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. తడంతా పోయేదాకా ఆరబెట్టుకోండి. నెక్స్ట్ దానికి 1 కేజీ పండు మిర్చికి 1/2 కిలో చింతపండు, 1/2 కిలో ఏమంటారు ఉప్పు అండి, ఇది కల్లుప్పు. నెక్స్ట్ కొన్ని మెంతులు. అంతేనండి, పెద్దగా ఏమి పట్టవు అసలు. ఎవరైనా అసలు ఈజీగా పెట్టుకోవచ్చు అసలు. పచ్చడి అయితే రాని వాళ్ళు నేనే ఎగ్జాంపుల్. ఎందుకంటే నాకు అసలు రాదు. ఫస్ట్ టైం నేను చేసిన, కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. మస్తుగా వచ్చిందండి అసలు. ఒకసారి ట్రై చేయండి. ఇలా రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి. పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు. నేనైతే ఇంట్లోనే దంచుకుంటున్నానండి రోట్లో. మా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అన్నారుగా, ఏముందులే 1 కేజీ 20 రూపీసో 30 రూపీస్ అయింది, పట్టి రాదంటే నాకేం పట్టించబుద్ధి కాలేదు. రోలు మా అత్త వాళ్ళ ఇంటికాడ ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చానండి. మా వారితో తెప్పించాను. ఎందుకైనా మంచిది, ఇంకొంచెం ఏమన్నా వాటర్ ఉంటే వెళ్ళిపోతాయని ఎండకు పెట్టానండి కొద్దిసేపు. అట్లా దంచుకునే ముందు కొద్దిసేపు అలా ఎండకు పెట్టాను. మంచిగా ఉండాలి కదా మరి అనేసి. చూడండి, కొన్ని వేసి కొంచెం దాంట్లోకి ఉప్పు అండి, కల్లుప్పు, నెక్స్ట్ కొంచెం పసుపు కూడానండి వేసేసి పచ్చలుగా దంచుకున్నాను. అంటే మెత్తగా దంచుకోలేదండి, కొంచెం ఏమంటారు మామూలుగా దంచాను. అంతా కూడా అంతే చేశాను చూడండి. అట్లా 2, 3, 4 వాయిల్లాగా దంచుకున్నానండి. ఈజీగా అనిపించింది నాకైతే. అంత పెద్ద కష్టమేమో అనిపించలేదు. కాకపోతే చిందుతుందండి, చింది పడుతుంది మీద. కాబట్టి స్లోగా దంచుకోవాలి పచ్చలుగా. మన చేతితో పెట్టుకుంటే ఆ టేస్టే వేరుంటుంది కదండి. అందుకనేసి అందరూ అన్నారు పట్టి రాదు ఏముంది అన్నారులే, కానీ చాలా వరకు మా ఊళ్ళో అందరూ మిల్లే పెట్టించారు. నాకెందుకో ఇంట్లో ఏం చేస్తా, చిన్న బాబు అంగన్వాడికి వెళ్ళిండు, పెద్ద ఆయన స్కూల్కి వెళ్ళిండు, దంచుదాంలే కేజీయే అనేసి దంచుతున్నానండి. సాల్ట్ కూడా తెప్పించుకున్నా. సాల్ట్ అలా చాలండి. మళ్ళీ కొన్ని వేసా చూడండి. మళ్ళీ కొన్ని వేసేసి, అది మా అత్త రోల్ అండి. మా అత్త వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను నేను. మా వారితో తెప్పించాను నేనైతే. నాకు లేదు, రోలు కొనాలి. ఎండ కొడుతుంది ఆల్రెడీ. బయట వేసి దంచుతున్నానండి. ఇప్పుడు వచ్చేసి 3 అవుతుంది టైం అయితే. సరదాగా అసలు దంచినట్టే అనిపించలేదండి నాకైతే అసలు. నేను ఎప్పుడు చాలా ఎక్కువ ఏదన్నా అయితే మిక్సీలో పట్టడం, లేకపోతే కొంచెం అయితే చిన్న రోట్లో పట్టడం. ఇట్లా పట్టడం చాలా మిస్ అయిపోయానండి. కొద్దిసేపు చేయి నొప్పి లేసిందిలే, కానీ అప్పుడు అలవాటు చేసుకోవాలనేసి నేను దంచుతున్నానండి. కానీ బాగా అనిపించింది. తొందరగా అయిపోయినాయండి. మెత్తగా కాదు, మామూలుగా పచ్చలుగా కాబట్టి తొందరగా అయిపోయింది. చూడండి, ఒక చేతితో వీడియో తీసుకుంటా, ఇంకో చేతితో దంచుతున్నానండి. ట్రైపాడ్ కూడా నాకు ఏం లేదుగా, పట్టుకొనే చేస్తాను నేను. అట్లా 4-5 సార్లు దంచానండి. కొన్ని వేసుకుంటా. కేజీయే కదా, తొందరగా అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి అసలు. చాలా ఈజీ ప్రాసెస్. పెట్టుకోవచ్చు అసలు. కేజీ పండుమిర్చికి 1/2 కిలో అన్నా కదా, కొంచెం తగ్గించుకోండి. నాకు మొత్తం అక్కడ ఎక్కువైద్దేమో, కొంచెం అంటుంది చింతపండు. దంచడం అయితే అయిపోయిందండి. చింతపండు వేయలేదని చూస్తున్నారా? చింతపండు అయితే నేను అడుగునేస్తున్నా చూడండి డబ్బాకి. కొంచెం అంటుంది. మొత్తం ఎక్కువైద్దేమో, పుల్లగా ఉంటుందేమో, కేజీగా 1/2 కిలో వద్దు అంతా అన్నది. ఒక 200 గ్రాములు వేసానండి. ఇక ఈ దంచుకున్న ఈ పచ్చడిని, ఈ పండుమిర్చిని డబ్బాలో వేస్తున్నా చూడండి. 3 డేస్ తర్వాత మళ్ళీ తీసేసి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకుంటే, ఓపిక ఉంటే దంచుకోవచ్చు, లేకపోతే మిక్సీ పట్టుకోవచ్చు అండి. చూడండి, దాంట్లో వేసేస్తున్నా. మంచిగా నానిపోయిద్ది చింతపండు మంచిగా. ఆ వాటర్ కన్సిస్టెన్సీ చూడండి ఎంత ఉందో. వాటర్ చాలా ఉందిగా. ఇట్లా పెట్టుకున్నానండి. ఒక 3 డేస్ వరకు. దాని పైన నేను సాల్ట్ వేసాను, సరిపోను. కరెక్ట్గా 1/2 కిలో వేసానండి సాల్ట్ కూడా. మళ్ళీ తక్కువైతే బూజు వచ్చేస్తుంది. మనం కరెక్ట్ ఎస్టిమేషన్ వేసుకోవాలి ఖచ్చితంగా.
అలా పైన కూడా వేసేసి మూత పెట్టానండి. ఆఫ్టర్ 3 డేస్ తర్వాత చూడండి ఎలా నానిపోయిందో. చింతపండు అడుగున ఉన్నంత మంచిగా నానిపోయింది చూడండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మా వాడు అది చూసి మమ్మీ ఆ పచ్చడి పెట్టు నాకు కొంచెం అంటుండు. అది ఇంకా కాలేదు నాని అని నేను రోజు చెప్తున్నా. చూడండి ఎంత బాగా నానిపోయింది అసలు చింతపండు అయితే అందులో. నేనైతే మిక్సీ పట్టానని చూడండి, అది వాటర్గా ఉంది కదా, దంచుతుంటే మీకు మీద పడుతుంది అంతా కూడా అనేసి ఇక మిక్సీ పట్టేశాను. ఇలా ఉంది చూడండి. మళ్ళీ లాస్ట్ 3 వాయిలు వేసాను నేను. లాస్ట్ వాయిలో కొంచెం ఎల్లిపాయలు వేస్తున్నా చూడండి. అన్నీ ఉన్నాయి, ఇంకొన్ని ఉన్నాయి వేసుకోండి. ఎట్లాగో మనం తాలింపులు వేస్తాంగా. లాస్ట్కి ఇంత అయింది చూడండి కేజీ పచ్చడి. దాంట్లో కొంచెం మెంతిపిండి వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది, పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. మెంతిపిండి వేస్తే ఖరాబు కాకుండా కూడా ఉంటుంది. తొందరగా అయిపోద్దులేండి 1 కేజీగా. దాన్ని మొత్తం కలిపేసినండి. కలిపేసేసి ఇలా గాజు జారు ఉంటుంది కదా, గాజు జారులో పెట్టేసిన చూడండి. మొత్తం అయితే ఇందులో సరిపోయిందండి. మనం అవసరం ఉన్నప్పుడల్లా కొంచెం తీసి తాలింపు పెట్టుకోవచ్చు మంచిగా. ఎంత బాగుందా అండి. నేను అసలు టేస్ట్ చేసిన ఆల్రెడీ నేను తిన్నాకనే ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. ఈజీ ప్రాసెస్, పెట్టుకోండి మీరైతే చూడండి. దాంట్లో సరిపోను, అందులో సరిపోయింది. ఇంకొంచెం మిగిలిందండి, చూపిస్తా ఆగండి. ఆ మిగిలింది కూడా, ఇది మిగిలిందండి. దీన్ని తాలింపు పెడతా. ఆల్రెడీ ఇప్పుడు ఇక తినాలిగా. మా వాడైతే ఆగట్లేదు తిన్నదాకా. ఇది తాలింపు పెట్టాను చూడండి. ఎంత బాగుంది కదా అసలు. నోట్లో నీరు ఊరుతున్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. తాలింపు పెట్టుకుని తిన్నాం మేము కూడా. సూపర్ ఉంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్ బాయ్.